ఇండియా మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డ్ కైవసం సొంతం చేసుకున్నటువంటి లేడీ బస్ డ్రైవర్ సరితా నాయక్. ఈరోజు ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. అంటే సర్వసాధారణంగా డ్రైవర్ అనగానే ఎక్కువగా మగవాళ్ళే ఉంటారు. అది బస్సు అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, కారు అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, ఏదైనా కూడా డ్రైవర్ అనగానే మగవాళ్ళే ఎక్కువుంటారు. కానీ ఇక్కడ అందుకు ఆడవాళ్ళు కూడా ఎందులో తక్కువ గాదు. మేము గూడా మగవాళ్ళకి సాటిగా, ధీటుగా ఉంటాము. మేము గూడా మగవాళ్ళతో ఎక్కడ తక్కువ గాకుండా ప్రతి రంగంలోనూ మా ప్రతిభ మేము చూపించుకుంటాం అనే విధంగా ఈరోజు సరితా నాయక్ గారు దేశం మొత్తం మీద తొలి మహిళా డ్రైవర్‌గా ఆవిడ ఈరోజు పేరు సంపాదించుకున్నారు. కొన్ని విషయాలు ఎందుకు ఆవిడ డ్రైవర్‌గా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? అసలు ఎలాంటి ఆలోచనలతో ఆవిడ ఈ డ్రైవర్‌గా రావాలి, డ్రైవర్‌గా చేయాలని ఎలా ఆలోచనలొచ్చాయి? ఇంకా మిగతా విషయాలపైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అక్క నమస్తే. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. డ్రైవర్ అంటే ఆషామాషీ కాదు. ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి. ఈవెన్ డ్రైవింగ్ ఫీల్డ్‌లో కూడా కష్టాలుంటాయి. ఎట్లా మీరు డ్రైవర్‌గా అసలు ఫస్ట్ ఎలా మీ ప్రయాణాన్ని సాగించారు? ఎక్కడ మొదలైంది? ఆటో నుంచి సార్. ఆటో. ఊర్లో ఆటో నడిపాను అప్పట్లో. ఏ ఊరు? సంస్థ నారాయణపూర్, విలేజ్ వాయలపల్లి, సీతే నాయక్ తండా. ఓకే. చౌటుప్పల్ వచ్చేదాన్ని తండా నుంచి. అక్కడ నుంచి చౌటప్పల్లో ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఆ! వచ్చారు. వచ్చి హ్మ్. 2, 3 సారి వచ్చేదాన్ని. ఆ! ఇక్కడ నుంచి నింపుకపోవడం, అక్కడ డ్రాప్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి రావడం, మళ్ళీ డ్రాప్ చేయడం. అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయేది. హ్మ్. 6 వరకు. హ్మ్. మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర ట్రిప్ తీసుకొని అప్పుడు వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఆటో తోలేటప్పుడు ఎంత సంపాదించేదానివక్క? 300, 400 అని. మీకు పెళ్ళయిందా? లేదు. అమ్మా, నాన్న ఉన్నారా? అమ్మ, నాన్న ఉన్నారు. నలుగురు అక్కలు ఉన్నారు.